కొన్ని కొంతవరకే చేస్తాం, కొన్ని ఎప్పటికీ చేస్తాం, కొన్ని కొంతవరకు చేసి ఆపేస్తుంటాం. సో ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే పరిస్థితులు, వయసు ఇలాంటివి ఉంటాయి. సో ఈరోజు మనం వయసు గురించి మాట్లాడుకుందాం. వయసు అనేది డాన్స్ కొంత కాలం అయిన తర్వాత డాన్స్ మానేయాల్సిందే కదండి, ఏం చేస్తామండి ఇంకా అని అంటే డాన్స్కి మాత్రమే నా వయసు ప్రతిదానికి. కొందరు అసలు అంటే సింగర్స్ కూడా పాపం కొంతకాలం అయిన తర్వాత మానేస్తున్నారు. ఇప్పుడు స్పోర్ట్స్ వాళ్ళు చూసుకుంటే వాళ్ళది 12-15 ఇయర్స్లోనే వాళ్ళ కెరీర్ మంచిగా పీక్ మంచి స్టార్ట్ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి 25 ఏళ్ళు దాటి 25-30 ఏళ్ళ మధ్యలోనే వాళ్ళ కెరీర్ ఎండ్ అయిపోతూ ఉంటుంది. సో కనీసం డాన్స్ అలా కాదు కదా, అట్లీస్ట్ 60-70 వరకు అయితే వాళ్ళు చేయగలుగుతున్నారు. అదేంటంటే 70 వరకు ఎవరు చాలామంది చేస్తున్నారు. చాలామంది అంటే మృణాలిని సారాభాయ్ గారు ఉన్నారు, పద్మిని గారు ఎంతవరకు చేశారు మీకు తెలుసు కదా, ఆవిడ చనిపోయి 75 ఇయర్స్ ఆవిడ చనిపోయినప్పుడు. సో దాదాపు అప్పటి వరకు ఆవిడ చేశారు. సో ఇలా ఉంటాయి. అంటే డాన్స్ మాత్రమే చేస్తారా అంటే మిగతా కూడా చేస్తారా అంటే చేస్తారండి. ఇప్పుడు మన యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటా ఉంటే నాడియా, ఫియర్లెస్ నాడియా అని ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ ఎప్పుడు 1940s 30sలోనే ఆవిడ హీరోయిన్ అనమాట. సో ఆవిడేమి సన్నగా ఉంటుంది, లావుగా పలప్పుగా ఉంటుంది. ఆవిడ ఫైటర్ అనమాట, ఎగిరి దూకుతుంది, మగవాళ్ళతో ఫైట్ చేస్తుంది, పులిలతో ఫైట్ చేస్తుంది. తర్వాత మీరు చూడండి యూట్యూబ్లో కనబడుతుంది ఫియర్లెస్ నాడియా అని. ఆవిడ రన్నింగ్ ట్రైన్లో అంటే ఫస్ట్ హీరోయిన్గా చేసిన తర్వాత మదర్ క్యారెక్టర్స్ కూడా చేసింది. మదర్ క్యారెక్టర్ చేసేటప్పుడు కూడా ఆవిడ నడుస్తున్న ట్రైన్లో మీరు చూడొచ్చు యూట్యూబ్లో, ఇంజన్ మీద ఎక్కి ఆవిడ ఫైట్ చేస్తుంది అనమాట. సో అంటే ఇదంటే కొందరు ఎక్స్ట్రాడినరీస్, తప్పదు అది. అంటే మనకు అలాంటి వాళ్ళని మనము చాలా తక్కువ చూస్తూ ఉంటాం. సో తక్కువ చూస్తున్నాం అంటే వాళ్ళు చేసింది మనం చేయలేమంటే చేస్తాం, చేయగలుగుతాం. ఇక్కడ ఏంటంటే వయసు అనేది కొంచెం ప్రతిబంధకంగా అనుకుంటారు చాలామంది. అంటే ప్రతిబంధకంగా అంటే ఎట్లంటే సరే ఇంకా పిల్లలు పెద్దగా అయిపోయారు, మనం ఎందుకు చేయటం లేదు డాన్స్లు, ఇంకా సో ఇంతవరకు చేసాము చాలే ఇంకా. సో ఇట్లా ఒకలాంటి శనికలు అన్నాను కానీ ఇంకా చాలే అనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే పరిస్థితులు లేకపోతే వాళ్ళ కట్టుబాట్లు ఇలాంటివన్నీ చూసుకుంటుంటారు. మరి ఇలాంటివన్నీ చూసుకున్నప్పుడు తప్పకుండా ఏదైనా మీరు డాన్స్ అనే కదా ఏదైనా మీరు మానేసేయాల్సి ఉంటుంది. సో అట్లా కాకుండా మీరు అసలు నేనేమంటానంటే క్లాసికల్ డాన్స్ అనే కాదండి, ఏ డాన్స్ అయినా మీరు ఎవరో ఒకరు ఆడవాళ్ళు చేస్తూనే ఉండాలి. ఎందుకంటే వాళ్ళ హెల్త్కి అది చాలా ఇంపార్టెంట్. సో ఏదో ఒక డాన్స్ మీ ఇష్టం. క్లాసికల్ అయితే మరీ అదృష్టం, మరీ మంచిది. సో ఇట్లాంటివి చేస్తూ ఉండాలి. అంటే క్లాసికల్ డాన్స్ అంటే నేను ఏమంటానంటే మరి కొందరు నాకు కాల్ చేసి ఏమంటారంటే సార్ మేము డాన్స్ నేర్చుకోవాలనుకుంటున్నామండి అంటే చెప్తే నేను సరే అంటాను. వాళ్ళే కొంచెం సిగ్గుపడుతూ సార్ ఏజ్ లిమిట్ ఎంత ఉందండి అని అడుగుతారు. అంటే చాలా తక్కువ, లో వయసులో అనమాట. సో నాకు అర్థమైపోయి పర్లేదండి, ఏ వయసు అయినా పర్లేదు, నో లిమిట్ అని అంటాను అనమాట. అంటే నేను 30sలో ఉన్నానండి, నేను 40sలో ఉన్నానండి, నేను ఇప్పుడు 50sలో ఉన్నానండి. అంటే ఇప్పుడు నాకు అన్నీ తీరిపోయి, ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ ఇంట్రెస్ట్, కానీ ఇప్పుడు నాకు బాధ్యతలన్నీ తీరిపోయాయి, ఐఎమ్ ఫ్రీ నౌ. సో నేను ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నానండి అంటే చాలా సంతోషం అసలు నిజానికి. సో అలా చేయాల్సిందే. అయితే మరి అంటే ఏజ్ వాళ్ళైనా యాక్సెప్ట్ చేసేస్తారంటే నేనైతే 5 years తర్వాత వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ పిల్లలు అనేవాళ్ళు ఇప్పుడు ఒక పండు ఉందండి, ఆ పండుని మీరు పిండిగా మీరు కోసి తినలేరు కదా, వాడుకోలేరు కదా. సో అది పండవడానికి యూ హ్యావ్ టు వెయిట్. సో అలాగే ఈ చిన్నపిల్లలు కూడా పుట్టిన వాళ్ళకి ఎన్ని ఉంటాయి అంటే 270 బోన్స్ ఉంటాయి, అంటే 270 ఎముకలు ఉంటాయి. ఆ ఎముకలు ఒకదాంట్లో ఒకటి మెర్జయ్యి 207 అవుతాయి అనమాట. అంటే ఇంత దాదాపు 64 అనుకుంటా, తెలియదు. సో సో అన్ని బోన్స్ మెర్జ్ అయ్యాలంటే కొంచెం టైం పడుతుంది. అంటే 5 years అన్న అట్లీస్ట్ 5 years కంప్లీట్ అయిపోతే అంతవరకు వీళ్ళు బాగా అట్లీస్ట్ వాళ్ళ బోన్స్ అన్నీ కొంచెము స్ట్రాంగ్గా, తర్వాత ఇలా పర్ఫెక్ట్గా అయిపోయి వాళ్ళు అప్పుడు చేయగలుగుతారు. మరి వేరే డాన్స్లు ఏమైనా వాళ్ళు క్లాసికల్ డాన్స్ అయినా వేరే డాన్స్ కూడా వాళ్ళు చేయకూడదా అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన డాన్స్ ఏదైనా వాళ్ళు చేసుకోండి. అంటే క్లాసులు లాగా పెట్టకూడదు. అంటే క్లాస్ అనేటప్పటికి ఏంటంటే ఒక డిసిప్లిన్ వీళ్ళు ఏమనుకుంటారంటే డాన్స్ అంటే సరదాగా మనం ఇష్టం వచ్చినట్టు అటుగంత చిట్టుకంత చిట్లు చేయొచ్చు అనుకుంటారు. అక్కడ మీరు ఇలా కూర్చోండి, ఇలా నిలబడి నీట్గా ఉండండి, ఇలాంటివన్నీ చెప్తే వాళ్ళకు మా డాన్స్ క్లాస్ అంటే ఇంత కష్టమా అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. సో అందుకని వాళ్ళు అదొకటి. తర్వాత ఈ బోన్స్ గురించి చెప్పాను, ఇది కూడా ఒకటి ఉందన్నమాట. సో కాబట్టి 6 years ఎంటర్ అయిపోయిన పిల్లలు ఎవరైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చేయొచ్చు. మీరు కూడా అదే ఆలోచించండి. ఎప్పుడు కూడా చిన్నపిల్లలు మరి మా అమ్మాయి చాలా యాక్టివ్ అండి చేసేస్తుందంటే ఆ అమ్మాయి ఇష్టం వచ్చిన డాన్సులు చేయండి.
ఎగరండి దుంకనండి ఆమె ఇష్టం వచ్చినట్టు చేయండి, కానీ ఈ క్లాసులో చేర్చకండి. ఎందుకంటే అది అమ్మాయికి చాలా ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మళ్ళీ. సో కాబట్టి నేనేమంటానంటే మరి ఆ, నేను ఒక ఏదో ఒక అంటే లక్నోలో మా కథకు నేను అక్కడే నేర్చుకున్నాను. సో మా గురువు గారు ఒకసారి ఏమన్నారంటే మీరు తప్పకుండా ఈ ప్రోగ్రామ్కి రావాలి రావాలి అనేది. నేను ఒకసారి వెళ్తేను అక్కడ అదేంటబ్బా ఎందుకింత పర్ఫెక్ట్గా పర్టికులర్గా అడుగుతా ఉంది అని. సరే నేను వెళ్ళాను ఒకరోజు వెళ్తే ఆ ప్రోగ్రాము నేను వెళ్ళేటప్పటికి స్టార్ట్ అయిపోయిందండి. సో అప్పుడు చూస్తే అసలు నేనే ఆశ్చర్యపోయా. ఎందుకంటే అక్కడ ఎవరు ఆ ప్రోగ్రామ్ ఎవరిదంటే ఓ గ్రాండ్ మా, ఒక కూతురు, ఒక మనవరాలు, ముగ్గురు కలిసి ప్రోగ్రామ్ ఇస్తున్నారు. ఎంత హాయిగా ఉందండి వినడానికి కూడా. అసలు అసలు చూడడానికి నాకు రెడీ కాదు చాలా భయం అనిపించింది. సో నాకు అసలు చాలా సంతోషపడిపోయాను నేనైతే దాన్ని చూసి, వాళ్ళని చూసి. బాబా ఇదేంటి ఇంత చక్కగా అందులో. నేను మళ్ళీ వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే అసలు ఫస్ట్ వాళ్ళిద్దరికి తల్లికిను అమ్మకు నేర్చుకోవాలని లేదట, మనవరాలకి నేర్పిద్దామని డాన్స్ క్లాస్కి తీసుకెళ్ళారట. అయితే ఆ అమ్మాయి 13 ఏళ్ళ దాకా ఉంది. ఆ అమ్మ వచ్చి ఒక 30+ ఉన్నట్టుంది. ఈవిడ ఒక 60+ ఉన్నట్టుంది, 58-60+ ఉన్నది దగ్గర దగ్గర. సో నేను అడిగితేను మా మనవరాలను తీసుకెళ్ళానండి. అట్లా అమ్మాయికి ఇంట్రెస్ట్ రావాలని చెప్పి నేను జాయిన్ అయ్యాను. నన్ను చూసి మా మదర్ కూడా జాయిన్ అయిపోయారు. సో ఇట్లా మేము ముగ్గురం కలిసి చేసామండి అని అంటే నాకు చాలా సంతోషం అనిపించింది. సో ఇలా ఉంటాయండి. అంటే ఇది చూడండి వాళ్ళకి అలా ఆలోచన రావటం, వాళ్ళు అలా చేయటము. ఇలా అందరూ అనుకోరు నాకెందుకులే, మనవరాలు నేర్చుకుంటే చాలరే, నా కూతురు నేర్చుకుంటే చాలరే, సో నాకు ఉంది నేర్చుకోవాలని ఏం నేర్చుకుంటానులే. సో ఇలాంటి ఫీలింగ్స్ ఉంటే వాళ్ళకి వాళ్ళు ఎలా చేస్తారు? సో మరి నేనేమంటానంటే ఈ వయసు ప్రతిదానికి ప్రతిబంధకంగానే ఉంటుంది, ఇబ్బందిగానే ఉంటుంది. సో కాబట్టి నేను ఒక మాట మాత్రం మీకు పక్కా గ్యారెంటీ ఇస్తున్నానండి. మీరు లేచి కూర్చొని వేగంగా నడవగలిగినంత వరకు మీరు డాన్స్ చేస్తారు. అంటే ఆల్రెడీ చేసేసిందంటే నేర్చుకుని మీరు అంతవరకు మీరు డాన్స్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఆ తర్వాత పైగా ఏమంటానంటే నేను ఇప్పుడు ఒక తమిళనాడులో ఒక ప్లేస్కి వెళ్తే అక్కడ నేను ఒక చూశానండి. వాళ్ళు అసలు ఏం మామూలు వాళ్ళు అనమాట. సో అక్కడ సరదాగా వాళ్ళు అంటే 50-60 ఏండ్ల వాళ్ళు ఒక 40 మంది వచ్చి స్టేజ్ మీద డాన్స్ చేస్తున్నారు. అంటే ఆ కల్చర్ చూడండి. మళ్ళీ వాళ్ళు అక్కడ వడలు అవి అమ్ముకునే వాళ్ళు అంట. అంటే ఎలాంటి డాన్స్ అంటే ఒక సరదాగా ఒక ఫోక్ డాన్స్ లాగా అనమాట. ఏదో ఒక చర్చిలోనో ఏదో వాళ్ళ క్రిస్మస్ టైంలో ఆ టైంలో చూశాను అనమాట. సో ఇలాంటివి ఉంటాయి. కాబట్టి వయసు అనేది ఎక్కడ మనకు అబ్స్టికల్గా ఆ ఫీల్ కాకూడదు. అలా ఫీల్ అయితే ఇంకా అయిపోయిందండి. కాకపోతే మీరేం చేయండి అంటే అంటే డాన్స్ అంటే విగరస్గానే చేయాలని ఏం లేదు కదా. సో అభినయాలు చేయండి, మీరు ఎంత చేయగలుగుతారో చేయండి. చూడండి మీరు వంటలు వగైరాలన్నీ మీరు ఇంట్లో పనులు కూడా చక్కచక్క చేసేసుకుంటారు. ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు, చిన్నపిల్లగా ఉన్నప్పుడు. పెద్దగా అయిన తర్వాత కొన్ని పనులు మానేసి కొందరు వేరే వాళ్ళని చేయమని మీకు చేతనైన పనులు మీరు చేస్తూ ఉంటారు. సో అలాగే మీరు చాలా రకాల డాన్సులు, అన్ని అద్భుతమైన డాన్సెస్ నేర్చేసుకున్నా అన్నీ మీరు చేయలేకపోతాను అనుకుంటే వదిలేసేయండి. అవి వదిలేసి మీరు చేయగలిగింది జావలీలు ఉన్నాయి, పదమ్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఎన్నో ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా. సో కీర్తనలు ఉన్నాయి. సో ఇలాంటివన్నీ వాటికి తగ్గ డాన్సెస్ ఏదైనా చేయండి. ఒకవేళ మీరు నేను చేసేవన్నీ మెప్పించాలనుకుంటే నలుగురికి నేర్పించండి. ఏముందండి, ఇప్పుడు మాలాంటి వాళ్ళు కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటారు. సో మీలాంటి వాళ్ళు ఉంటే కొంచెం సరదాగా మీరు వాళ్ళకి నేర్పించవచ్చు చక్కగా. సో ఇలాంటివి కూడా ఉంటాయి. అంటే మీకు వచ్చిన ఆర్ట్ని మీరు ఎందుకు వేస్ట్ చేయాలా? సో యూ కెన్ డిస్ట్రిబ్యూట్ కదా అన్నట్టు నేను చెప్తున్నాను అనమాట. సో అలా కూడా ఆలోచించండి. సో తప్పకుండా మీరు వయసు గురించి ఏమాత్రం ఆలోచించకండి. ఒకవేళ కొంత ఆలోచించినా కూడా అది అంత ఇబ్బందికరమైన విషయం అని అనుకోకండి. సో మీకు ఎంత వీలైతే అంత చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.